షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు యూదా దేశం నుంచి బబులోను దేశానికి బానిసత్వం పోతారు. గుర్తుందా? ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏం తప్పు చేశారు? యవ్వన కాలం నుంచి పవిత్రత కాపాడుకుని కనీసం తినే తిండి విషయంలో కూడా పవిత్రతగా ఉన్నారు. అలాంటి భక్తిపరులు బబులోను దేశంలో బానిసత్వం ఎందుకు వెళ్ళారు? మీకేం అర్థం? అనుమతించాడు దేవుడు అక్కడ తన నామాన్ని మహింపరచడానికి. బబులోను దేశంలోనే తన నామాన్ని గణపరచు. గుర్తుందా? అదే బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు ఏదో ఇతను నమ్ముకున్నవాడే నిజమైన దేవుడు అని మొక్కలేదా? తన నామాన్ని గణపరచలేదా? ఈ రోజు మన పిల్లలు మనం కష్టపడితే, ఈ రోజు మన జీవితాలు మనం కష్టపడితే, ఈ రోజు మన జీవితాన్ని మన పరిచయను మనం కష్టపడితే రేపు పొద్దున దేవుడు నామం మహింపరచబడతాడు. మన పిల్లల ద్వారా అంతే, మన ద్వారా అయినా అంతే. అలాగే 400 సంవత్సరాల బానిసలుగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అనుమతించాడు. సో దేవాది దేవుడు అనుమతిస్తే మరి దేవుని కంటే పెద్ద ప్రేమ కలిగిన వాళ్ళు మనము. దేవుడే ప్రేమ కలిగిన వ్యక్తి అయితే, ఆ ప్రేమకు డెఫినేషన్ ఆయనే అయితే, ఆయనే కష్టపెట్టినప్పుడు, కొన్నిసార్లు ఆయనే అనుమతించినప్పుడు తన పిల్లలను, తన భక్తులను అలా అనుమతించడా లేదా?